హాయ్ గైస్, ఆయన నాకు స్మెట్ కర్రీ అనుకుంటు చూడండి. ఆనియన్స్ కట్ చేస్తుండు నా కోసమేనా అది ఆయన కోసమే అనుకుంటుండంట గైస్, నా కోసం కాదంట. తినా మీకోసం మీ హస్బెండ్స్ కర్రీ వండుతారా? కామెంట్ చేయండి. మా ఆయన నా కోసం వండతలేడు, ఆయన కోసమే అనుకుంటుండంట. నానే నానే నేను తింటా, అది ఆయనతో పోయి నేను తినడు అద్దా అంటే నాకు అండవు నువ్వు. లేదు నాన్న, రోజు నేను అండుతలేనా నీకు? క్యారెట్ కర్రీ ఉంది గైస్. మార్నింగ్ ఈవినింగ్ తినరా గైస్? మీరు చెప్పండి. మీ హస్బెండ్స్ కూడా గట్లనే అన్ని వేడి వేడి కోరుకుంటారా? కామెంట్ చేయండి. మా ఆయనకు అన్ని వేడియే కావాలి, కూర వేడిదే కావాలి, అన్నం వేడిదే కావాలి, ఏమన్నా పకోడీ అన్నా గ్యారెలన్నా ఏమన్నా ఏతో కూడా వేడి వేడి అప్పుడే కావాలి మా ఆయనకు. మీ హస్బెండ్స్ ఎట్లున్నది అంటారా, లేకపోతే ఇట్లనే వేడి వేడి కావాలంటారా? కామెంట్ చేయండి, చూద్దాం ఎలా ఉంటాడు మా ఆయన. గైస్ ఒకే గంటగానే ఆయిల్ పోతా గైస్. ఇంకా నేను అందుకే కూరలు గంటగానో ఆయిల్ పోతావా అంటాడు మా ఆయన కూడా గైస్ ఎంత కూర్చుందో అన్నీ ఎదురుగానే ఉంటాయి గైస్. ఇదేదని అడుగుతాడు. కోడిగుడ్డు ఎలా వండడం మా ఆయనే నేర్పిస్తాడు, నేర్చుకోండి యూట్యూబ్లో. ఓకే చెఫ్, మాస్టర్ చెఫ్. ఏంటి కొంచెం బ్రౌన్ రావాలి, బట్ మరీ మాడిపోతాయని చెప్పేసి చూస్తున్నా. ఓకే సార్, అల్లం వేసిండి గైస్. అల్లం కొంచెం ఎక్కువ పడుతుంది, మీరు ఎక్కువ వేసుకోకండి. ఎంత వేయాలండి? పసుపు చిటికెడు పసుపు అట. చెప్పు బాగా మాడుతుంది అన్నప్పుడు నీటే తీసేయాలి కానీ పైకి వేసుకొని చిన్నగా అనుకో. ఇలా 5 నిమిషాలు పెట్టారు. నెక్స్ట్ మామూలుగా ఏదేదో వేస్తారు, కేవలం సాల్ వేయాలి. ఇప్పుడు వేస్తారంటే గైస్, దాంట్లో ఏం వేయలేదు, ఇంకా ఇంకేం వేస్తారు? ఏం వేయరు, అట్లనే తింటారు. నైస్. ఓకే, సాల్ట్ వేసేదంటే అన్ని ఆపరేషన్ అంటే అన్ని కర్రీలోకి అది కాదు. మా ఆయన అందినట్టయితే మీరు అనుకోకూడదు గైస్. కర్రీస్ ఎవరైనా కోడిగుడ్డు కొట్టుకోసినాక కారం వేసుకుంటారు, మా ఆయన కారం వేసినాక కోడిగుడ్డు కొట్టుకుంటాను. ఇట్లా వేసినా మిక్సప్ అవుతుంది, అట్లయితే ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. దానికి నిద్ర రాదా? అట్లయితే ఎక్కువ మొత్తం అది ఇది కావాలని ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ సైడ్ పెట్టుకొని లైక్ అవి ఉన్నాయన్నీ సైడ్కి వేసుకొని అప్పుడు ఎక్కువ వేసుకుంటే అది కొంచెం స్పేస్ తీసుకుంటుంది. సో అది మళ్ళీ ప్రాపర్ అయినాక సో మళ్ళీ మిక్సప్ చేసుకోవచ్చు. ఇది టిప్ గైస్. ఓకే మిస్టర్ చెఫ్ శివకుమార్ పటేల్. ఇప్పుడు పెట్టిన తర్వాత ఏంటంటే కొంచెం పెంచుకోవాలి. అది మారుతుంది ఎందుకంటే మనం తీసాను కాబట్టి మీకు మారుతాను భయం అనిపిస్తే పర్లేదు, చిన్న ఏమైనా మొత్తం తిప్పా తిరుగుతుంది, ఒక టైం తీసుకుంటుంది. అది తిరగకుండా మనం మీకు మనం తిప్పడానికి ఏమైనా ఇలా మొత్తం చిక్కేయాలి. దాంట్లో కారం ఏదండి? కారం అనేది ఇట్లా కనిపించదు, అదేం అంత రెడ్ కలర్ అనిపిస్తుంది. మాకు బయట కనిపిస్తుంది, బయట కనిపిస్తుంది ఎందుకంటే ఎగ్ వేషన్ కాబట్టి కనిపిస్తుంది. ఇంకొంచెం కారం వేస్తే ఏమవుతుందండి? అవసరం కారం ఎక్కువ వేస్తే కారం కాదండి, కొంచెం మసాలా వేస్తాను, కారం టేస్ట్ వస్తుంది. ఓకే గైస్, మీరు ఇట్లనైతే కర్రీ వండుకోవద్దు. ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. కర్రీ ఎలా వండుకోవద్దో ఇది ఒక ఎగ్జాంపుల్ మీకంటే. వండుకోవాలని కాదు, వండుకోకూడదు, ఇలాగా వండుకోకూడదు కర్రీ. మసాలా యాడ్ చేసుకున్నాం, ఎక్కువ వేసుకోవద్దు, స్టమక్లో మండిపోతే. సో చిటికెడ అదేంటి మసాలా. అవునా, ఏం మసాలా? మసాలా 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 గాయస్ తిన్నాక మేము ఉంటాము, లేకపోతే నన్ను పోతాం హాస్పిటల్కు. తర్వాత చెప్తాం గాయస్. బాయ్. ఇంకా అయిపోలేదు.
లాస్ట్ టచింగ్ చేయాలి. ఓకే, ఎలా ఇస్తారు? కొత్తిమీరతోనే. వావ్, ఇట్స్ నైస్. ఇంకా మీరు చాప్ చేసుకోలేదా అండి? మీరు ఇలాగా చాపింగ్ బోర్డ్ మీద కాకుండా ఇట్లా అన్నం కంచ మీద చాప్ చేసుకోవాలి. దేని మీద వేసినా ఓకే, వావ్. చెఫ్ మంట. ఓకే, కొంచెం అయితే పట్టించుకోవాలి. మీరు అట్లా కట్ చేసుకోకండి, మంచిగా ప్రాపర్ గా కట్ చేసుకోండి. ఎంత ఎంత పెద్ద ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఓకే, ఏంటంటే మొత్తం ఏమైతే అంటే ఎగ్గు కర్రీ కాదు, ఇది కొత్తిమీర కర్రీ. ఇట్లా కలుపుతాను అలా ఇలా వెళ్ళిపోతుంది. అది కొత్తిమీర, ఎగ్, ఆనియన్ 3 కలిసిన కర్రీ. ఓకే, మీరు ఒక్క కర్రీ ఒక ఎగ్గుతో ఇంత కర్రీ చేస్తారా? అంతకంటే ఎక్కువ చెప్తాను నేను. గ్యాస్ దీంట్లో మీకు ఎక్కువ అనిపిస్తుంది కావచ్చు, కానీ లైవ్ లో అయితే కొంచెమే అనిపిస్తుంది కర్రీ. కమ్మ ఉన్నది కొద్దిగా ఉన్నా పర్లేదు. చా, నీకంటే నేనే బాగా చేస్తానని బయట అబ్బా, ఎవరికంటే పెట్టి మీరు ఇంతకుముందు ఉన్నారులే. కొంచెం ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పండి. కొంచెం లైట్గా పైన పైన సాల్ట్ వేసుకొని ఎప్పుడైనా వేడి మీద మనం గ్యాస్ దాన్ని వేసుకోవాలి. నాకు అది ఉడికిందా ఉడకలేదు కూడా తెలియదు గైస్. అంత క్లియర్ ఉంది మీరు. ఓకే, బాయ్ గైస్. గైస్ ఇది క్యారెట్ నేనే అండినా. చూడండి ఎట్లా అంతే సూపర్ ఉంది గైస్. ఆయన కర్రీ ఇద్దాం గైస్. అది ఎంత చెండాలంగా ఉన్నా కూడా బాగానే ఉందండి. చెప్పడానికి ఆలోచన బాగుంది. కొంచెం కొంచెం కారం వేస్తే బాగుంటుంది. కొంచెం లైట్ సాల్ట్ చెప్పినా కదా గైస్ నేను అప్పుడే కొంచెం కారం వేయని. విన్నాడు ఎప్పుడు. ఇంకొక నాకు ఒక బుక్ పెడతాను, ఆయన అండిన కర్రీ నుంచి చూద్దాం ఎట్లుందో. చూడండి అలా కర్రీ అయిపోయింది. ఎవరనుకున్న కర్రీ వాళ్ళకి నచ్చుతుంది గైస్. వదలో చెప్పాలి ఎట్లున్నదని. నేను అదే చెప్తున్నా, రోజు నీ కర్రీ బాగుంటలేదు, నేను నీకే రాస్తాను. ఓకే బాయ్ గైస్. అయినా అనుకున్నాడా కర్రీ? సాల్ట్ అడుగుతుండు. కొంచెం చాలా తక్కువైంది, ఎక్కువైతే ఈయన తిన్నంత సాల్ట్ నాకు తెలిసి ఈ దేశం మీద ఎవరు తినరు గైస్. ఎంత తింటారు తెలుసా? ఘోరంగా తింటారు, చక్కెర బుక్కినట్టే బుక్కుతారు సాల్ట్.